తెలంగాణలో పార్టీలు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ స్థానంలో 7 దశాబ్దాల ఎంఐఎం చరిత్రకు బ్రేక్ పడబోతున్నదా అనే చర్చ జోరందుకుంది. గత ఎన్నికల్లో గులాబీ పార్టీతో స్నేహం కొనసాగించిన ఓవైసీ తాను ఊహించినట్లుగానే ఓల్డ్ సిటీలోని 7 స్థానాలను దక్కించుకోగలిగినప్పటికీ ఓటు షేరింగ్ తగ్గిపోయింది. ఇదే సమయంలో హైదరాబాద్ స్థానంపై కాంగ్రెస్ సీరియస్గా తీసుకోగా ఈ స్థానంలో బోనీ కొట్టి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. ఈ స్థానంపై ఇప్పటికే కాంగ్రెస్ కసరత్తు చేస్తుండగా ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన అమిత్ షా సైతం ఈ స్థానంపై ఫోకస్ పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ బీజేపీల ఫోకస్తో అలర్ట్ అయిన ఓవైసీ తమ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు సమాచారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు గండిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదర్పుర అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క గోషామహల్ మినహా మిగతా 6 చోట్ల ఎంఐఎం ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే గతంలో కైట్ పార్టీకి ఈ స్థానాల్లో విజయం నల్లేరు మీద నడకలా ఉన్నా ఈసారి మాత్రం అంత ఈజీ కాలేదు. కౌంటింగ్లో ఫలితం చివరి వరకు ఉత్కంఠ రేపింది. దీంతో కాంగ్రెస్, కమలం పార్టీలు ఈసారి హైదరాబాద్ స్థానంలో గురిపెడితే వరుసగా 9 సార్లు విజయకేతనం ఎగరవేస్తూ వస్తున్న ఎంఐఎంకు ఈసారి గెలుపు అంత సులువు కాకపోవచ్చనే చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో హైదరాబాద్ లోక్సభ స్థానంలో బరిలో నిలిపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఎంఐఎం నుంచి ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీనే పోటీ పడే అవకాశాలు ఉండటంతో ఆ మేరకు ఓవైసీని ఢీకొట్టే నేత కోసం అగ్రనాయకత్వం వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ నుంచి మైనార్టీ నేతలు ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్లతో పాటు మరికొందరు నేతల పేర్లు వినిపిస్తుండగా బీజేపీ నుంచి భగవంతరావు, రాజాసింగ్, విక్రమ్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.